నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. మనలో చాలా మంది హెయిర్ ఫాల్ అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మంచి హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవాలంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మనకు కావాలి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకు తెలపడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ ఎండి పంచగవ్య డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. డాక్టర్ గారితో మాట్లాడి ఆ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసే విధానం అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుజీ. ఓం నమస్తే, వందే గోమాత్రం అండి. గురుజీ, హెయిర్ ఫాల్ సమస్యకి మాకు ఈరోజు మంచి రెసిపీ చూపించబోతున్నారు, మంచి హెయిర్ ఆయిల్ చూపించబోతున్నారు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తారా? సో ఫస్ట్గా మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే కొబ్బరి నూనె ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ మనకు కొంచెం హీట్ ఎక్కింది కాబట్టి వేయడం మొదలు పెట్టేద్దాము. ఇక మిగతాది పదార్థాలు చెప్పుకుంటూ మనం వెళ్తూ ఉంటాము. ఓకే. సో కొబ్బరి నూనె, ఇది గానుగ నూనె అండి. ఇది ఒరిజినల్ గానుగ నూనె. సో ప్రతి బొట్టు మనకు అతి విలువైంది కాబట్టి ఏది వేస్ట్ చేసేది లేదు. సో ఇంకో విషయం ఏంటి అనేసి అంటే ఈ ఆయిల్ ఎంత ఒరిజినల్ గా ఉంటుందో, అంటే పెట్టుకోవడానికి తినడానికి యూజ్ చేసే పదార్థం ఏదైతే ఉంటుందో అది మనకు ఆరోగ్యకరమైంది. పెట్టుకోవడానికి యూజ్ చేసి మళ్ళీ తినడానికి పనికి రాకపోయింది అనుకోండి, అది పనికి రాదు. అది గుర్తుంచుకోండి. సో ఈ కొబ్బరి నూనె తినడానికి యూజ్ చేయొచ్చు, పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. సో ఇలా పెట్టుకున్నా కానీ మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. హెయిర్ కుదులు గట్టి పడుతున్నాయి, వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ దీని లోపల మనకు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కావాలి. ఎందుకు? కుదుళ్ళు గట్టిపడడానికి, దాని రంగు నెరిసిపోకపోవడానికి, దాంతోపాటు వేసుకున్న తర్వాత మైగ్రేన్ లాంటి నొప్పులు రాకపోవడానికి, ఇవన్నిటికీ మనం ఏం చేస్తాం అనేసి అంటే దీన్ని యూజ్ చేస్తామండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అనేసి అంటే దీని లోపల కరివేప, కడిపట్ట, కరివేపాకు, హిందీలో ఏమంటారు నీమ్ పత్తా అనేసి అంటారు. ఇది మీఠి నీమ్ అంటారు దీన్ని. సో ఇదొకటి. తర్వాత వచ్చి మెంతులు. మెంతులు ఏం చేస్తాము అనేసి అంటే దీన్ని 1 డే బిఫోర్ మీరు నానబెట్టుకోవచ్చు, లేదంటే పౌడర్ చేసుకొని నానబెట్టుకొని దాంట్లో వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే మాడాలి అది. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు ఏం చేస్తుంది అనేసి అంటే లోపల ఉన్న పోరస్ ని ఓపెన్ చేస్తుంది. మీకు ఇది పోరస్ అంటే హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ ఉంటే వాటిని ఓపెన్ చేసేసి దాని లోపల కావాల్సినంత పోషణ ఇస్తుంది. వెరీ గుడ్. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఒకటి, ఇక్కడ ఒక లేపనం తయారు చేసామన్నట్టు. ఇది దీని లోపల మాకు పచ్చి మందరపాకులు, మళ్ళీ పువ్వులు మాకు దొరకలేవు అన్నట్టు. అలాంటప్పుడు మేము ఏం చేసినామంటే డ్రై చేసేసి చూర్ణం చేసిన మా పౌడర్స్ ఉన్నాయి. మందర పౌడర్ ఇది. తర్వాత వచ్చేసి మందరపు ఆకులు చూర్ణం అన్నట్టు. దీంతో పాటు కొంచెము ఇన్ఫెక్షన్ లాంటివి ఏమన్నా అయితే ఇబ్బంది పడుతుంది అనేసి తులసి పౌడర్, తులసిని చేసుకొని తీసుకున్నాము. దాంతో పాటు చుండ్రు లాంటి ఇబ్బందులు వస్తే కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి దీని లోపల మనం ఏం చేసాము అనేసి అంటే వేపాకులను కూడా కొంచెం మనం దీని లోపల కలుపుకున్నామండి. సో తర్వాత వచ్చేసి వెంట్రుకలు నల్లపడడానికి అద్భుతమైన మందు ఏంటిది అనేసి అంటే గుంటగలగర. సో గుంటగలగర కూడా మనం దీంట్లో కొంచెం కొంచెం వేసుకున్నాం అన్నట్టు. సో అన్ని పదార్థాలు మనం కొంచెం కొంచెం చేసుకొని దీని లోపల మనం ఒక పేస్ట్ తయారు చేసుకున్నాము. దీన్ని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే 2 గంటల ముందే నానబెట్టాము దీన్ని. సో మనం దీన్ని పేస్ట్ చేసేసాం అన్నట్టు. సో మనం ఇప్పుడు గుణాలన్నీ దాంట్లోకి వచ్చేలాగా అయితే డ్రై అయిన పదార్థాల లోపల ఎప్పుడైతే మనం నానబెడుతున్నామో దాని యొక్క జీవనం మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, ప్యాన్ అయితే హీట్ ఎక్కినట్టు కనిపిస్తుంది గురుజీ కొబ్బరి. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము అనేసి అంటే ఉల్లిపాయలు వేస్తాము ఇలా. తర్వాత వచ్చేసి దీంతో పాటు మీరు కరివేపాకు. సో తర్వాత వచ్చేసి మెంతులు వేస్తున్నాం మనము. చాలా సిమ్ లో చేసుకోవాలి. అయితే వేడి వేడి ఆయిల్ లోపల మీరు ఈ పదార్థాలు వేస్తే పొంగి కిందికి పొరిలిపోతుంది. సో అది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకోసం స్టార్టింగ్ లోపలనే ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. తర్వాత వాటర్తో ఉన్న పదార్థాలు విపరీతంగా ఉడుకుతున్న నీళ్ళలో వేసారు, ఆయిల్లో వేసారనుకోండి పైకి చిల్లేస్తుంది, మొహం మీద పడుతుంది. సో కేర్ఫుల్గా అండి అది చూసుకోవాల్సి వస్తుంది. సో తక్కువ హీట్గా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి ఇవి. సో ఈ పదార్థాలన్నీ మనం ఏం చేస్తాము అనేసి అంటే మందర పువ్వులు ఒక 5-6, తర్వాత వచ్చేసి ఆకులు ఒక 5-6, ఇలా పచ్చి పదార్థాలతో మనం తీసుకోవచ్చు. సో ఇంకోటి నెత్తిలో ఇన్ఫెక్షన్ లాంటిది ఎక్కువ ఉన్నది, చుండ్రు ఎక్కువ అవుతుంది అనేసి అనిపిస్తే మనం అప్పుడు ఏం చేస్తాము, దానికి కావాలంటే కొంచెము పసుపు వేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది అనేసి అంటే ఇన్ఫెక్షన్ని కొట్టేస్తుంది అన్నట్టు అది. సో దీన్ని అతి సిమ్ మీద మనము చేసుకోవాలి. మనం తీసుకుంటున్న పదార్థాలన్నీ అతి వాల్యుబుల్ కాబట్టి దాన్ని ఆ విధంగా వేస్ట్ చేస్తలేము మనము. సో ఇది చూసుకోవాలి.
అది సరిపోయింది కాబట్టి వీటిని ఇటు పెట్టేస్తున్నాం మనము. ఇది కూడా దాని పని అయిపోయింది. సో గ్రౌండ్ ఈజ్ క్లియర్, వీ ఫీల్ హ్యాపీ అండ్ దాని అది పని చేసుకుంటా అవుతుంది. ఓకే, కొంచెం హీట్ పెంచాం మనం లిటిల్గా, కొంచెం కలుపుతా ఉన్నాం. అయితే ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనేసి అంటే ఆయిల్కి సమానంగా మనము పదార్థాలు వేసాము. అవును. ఇప్పుడు ఆయిల్ ఏం చేస్తుంది అనేసి అంటే దీనిలో ఉన్న వాటర్ని వ్యాపరేట్ చేసేయాలి. ఆ వ్యాపరేట్ చేసిన తర్వాత దాని లోపల మిగిలిపోయి ఏదైతే ఔషధ గుణాలు ఉన్నాయో ఆ ఆయిల్ మనకు అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఆ ఆయిల్ మాత్రమే మన హెయిర్ కి పనిచేస్తుంది అన్నట్టు. సో దీని లోపల ఒకవేళ ఆయిల్ మిగిలిపోయేసి మీరు కచ్చపక్కగా చేశారనుకోండి, 1-2 రోజుల్లోనే ఆయిల్ కూలిపోయేసి వాసన వస్తుంది, అది పని చేయదండి. సో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఇవన్నీ మాడిపోవాలంటే అతిగా మాడిపోవడం కాదు, మీరు చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే క్రిస్పీనెస్ వచ్చేస్తుంది. ఆ క్రిస్పీనెస్ వచ్చేసింది అంటే అర్థం చేసుకోండి, మీకు ఆ ఆయిల్ తయారైపోయినట్టు లెక్క. గురుజీ, ఇప్పుడు ఇది ఆయిల్ అయితే ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి యాడ్ చేయాలో చూపించారు. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి, ఎన్ని రోజులు అప్లై చేసుకొని ఉంచుకోవాలి, ఇది ఎలా ఉంటుంది అనేసి అంటే ఇది నైట్ టైంలో అప్లికేషన్ చేసుకున్నాం అనేసి అంటే ఉదాహరణకు నైట్లో 7-8కి మీరు అప్లికేషన్ చేసుకుంటే పొద్దున్న దాకా ఉంటుంది నైట్ మొత్తం. సో అదేం చేస్తుందంటే మంచిగా వంట పడుతుంది అన్నట్టు స్కిన్ కి అండ్ అబ్జర్వ్ అవుతుంది. అండ్ డెడ్ స్కిన్ లాంటిది ఏమైనా ఉన్నది అనుకోండి, దాన్ని క్యూర్ చేస్తుంది అన్నట్టు. ఈ ఇంగ్రీడియంట్స్ లోపల అంత మహత్వం ఉంటుంది అన్నట్టు అది. సో మీరు ఏం చేయొచ్చు అనేసి అంటే నైట్ లో అప్లికేషన్ ఇచ్చేసుకోవచ్చు. ఇక మామూలుగా రెగ్యులర్ బేస్ లోపల పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఆ పిల్లలకు కూడా మీరు అప్లికేషన్ ఇచ్చేసారనుకోండి, ఇది అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు. చాలా మంది ఆయిల్ రాసుకొని ఇలా బాగా రుద్దేసుకొని మొత్తం హెయిర్ ఫాల్ అంతా అయ్యేలాగా చేసుకుంటూ ఉంటారు, అలా చేసుకోవాలా? అయితే విషయం ఏంటి అంటే ఏదైనా కొత్త హెయిర్ ఆయిల్ ని మీరు స్టార్ట్ చేశారనుకోండి వాడడము, ఖచ్చితంగా ఒక వారం రోజులన్నా హెయిర్ ఫాల్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ మీరు కొత్త షాంపూ వాడినా, కొత్త సబ్బు వాడినా, ఇంకా ఏది వాడినా గానీ హెయిర్ కి ఆ హెయిర్ అనేది లాస్ అవుతుంది. దానికి భయపడద్దు. చాలా మంది ఏం చేస్తారు అని అంటే నాకు ఈ షాంపూ పడతలేదు, నాకు వెంట్రుకలు రాలిపోతుంది, నాకు నూనె మళ్ళీ నూనె వాడుతుంటే నాకు ఇది పడతలేదండి అనేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అనేసి అంటే ఏదైనా సరే శరీరానికి దానికి అలవాటు అయ్యేదాకా వెంట్రుకలు రాలుతాయి. ఇంకోటి ఎక్సెస్ అమౌంట్ లో మీరు ఇస్తున్నారు కదా, ఇప్పుడు రొటీన్ గా ఇచ్చే పదార్థానికి మీరు భిన్నంగా చేస్తున్నారు ఇవి. సో మీరు అప్పుడు ఏం చేయాలి అనేసి అంటే ఆ యొక్క వారం 10 రోజులు ఏదైతే ఉన్నదో అప్పుడు ఈ ఆయిల్ ఏదైతే ఉన్నదో అప్లికేషన్ మీరు కంటిన్యూ ఇస్తూ వెళ్ళండి. వెంట్రుకలు రాలినా పర్వాలేదు, ఆ ప్లేస్ లో కొత్త హెయిర్ వస్తాయి మీకు. అది ఇక చుండ్రు వచ్చిన వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఈ ఆయిల్ ని అక్కడక్కడ అప్లికేషన్ ఇస్తూ మంచిగా మసాజ్ చేయాలి ఫింగర్స్ తో. ఎందుకంటే దీంట్లో మనము వేపాకు పొడి కూడా వేసాం కదా. సో ఇంకో విషయం ఏంది అనేసి అంటే చుండ్రు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అనేసి అంటే బాదం ఆయిల్ ఉంటుంది కదా, బాదం ఆయిల్ ని కూడా కొంచెం మిక్స్ చేయొచ్చు. ఇది ఒక స్పూను, హాఫ్ స్పూన్ బాదం ఆయిల్ మిక్స్ చేసుకొని చేస్తే వాళ్ళ యొక్క చుండ్రు సమస్య తీరిపోతుంది. ఇంకోటి వెంట్రుకలు నాకు రాలిపోతున్నాయి, నాకు ఒత్తిడి కావాలి, ఇంకా మంచిగా వస్తలేవు అని అన్నదానికి మనం ఆయిల్ చేస్తున్నాము. ఇంకా మీకు హెయిర్ లోపల కొంతమంది స్కాల్ప్ బాగా డ్రై ఉంటది, అలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే మంచి ఆమ్దం నూనె ఉంటది కదా, దాన్ని ఒక హాఫ్ స్పూను, ఇది ఒక స్పూను కానీ 2 స్పూన్లు కానీ కలిపి మంచిగా అప్లికేషన్ ఇచ్చేసారంటే మంచిగా థిక్గా వస్తుంది. అయితే విషయం ఇక్కడ ప్రాబ్లం ఏంటిది అనేసి అంటే ఇది చిక్కదనం ఉంటుంది కదా అనేసి చాలా మంది ఏమంటారు అనేసి అంటే ఆయిల్ పెడితే లోపల అబ్జర్వ్ అవుతుందా అనేసి. అయితే వాళ్ళకి ఇచ్చేది ఏంటి టిప్ అంటే ఏ హెయిర్ ఆయిల్ అయినా కానీ మీరు అప్లికేషన్ ఇచ్చే ముందు దాన్ని కొంచెం లూక్ వామ్ చేసుకోవాలి, గోరువెచ్చగా చేసుకొని దాన్ని అప్లికేషన్ ఇచ్చేస్తే మీ యొక్క కుదుళ్ళకు మంచిగా పడుతుంది. ఇంకో విషయం ఏంటి అనేసి అంటే హెయిర్కి ఎప్పుడైనా సరే స్కాల్ప్ డ్రై అయిపోయినప్పుడే మీకు హెయిర్ అనేది రాలిపోయే సమస్య కానీ, దురద సమస్య కానీ, సోరియాసిస్ లాంటి సమస్యలు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవాళ అయితే మీకు చెప్పేది ఏంటి అనేసి అంటే కుదుళ్ళు గట్టిగా ఉండడానికి, హెయిర్ ఫాల్ కాకపోవడానికి, వెంట్రుకలు నల్లగా ఉండడానికి మీకు ఇచ్చే సామాన్యమైన బెస్ట్ నూనె అన్నట్టు. సార్ ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది కదా సార్, చాలా మంచి స్మెల్ వస్తుంది చూడండి. సో స్మెల్ బాగానే ఉంది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది మీకు. సో ఇక ఇదేం చేయాలని అంటే చల్లారిన తర్వాత దీన్ని వడపోసుకోవాలి. వడపోసుకొని ఒక సీసాలో భద్రపరచుకోండి. దీన్ని 1 నుంచి 2 నెలలు ఆరామ్సే వాడుకోవచ్చు, ఎందుకంటే దీని లోపల ఎటువంటి రకమైనటువంటి మాయిస్ట్ లేదు. సో దీని లోపల కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం మనకు దీని లోపల అందినాయి కాబట్టి ఓకేనా అండి. సో ఇది ఒకవేళ పచ్చిగా ఉండేసి మీకు బబుల్స్ వస్తున్నాయి అనేసి అంటే దాని లోపల మాయిస్ట్ ఉన్నట్టు. మాయిస్ట్ ఉన్న ఆయిల్ ఏదైతే ఉన్నది అనుకోండి అది తొందరగా పాడైపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం తయారు చేసాం కాబట్టి
ఇది అద్భుతంగా పనిచేస్తుంది అండ్ మీరు సీసాలో పోసుకొని వాడుకోవచ్చు. అయితే వాడుకున్నప్పుడల్లా మనం కొంచెం ఏం చేయాలి, లూక్ వామ్గా ఏమైనా చేయగలిగితే, మళ్ళీ నేను ఇంతకు ముందే చెప్పాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏది చుండ్రున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం బాదం నూనె కానివ్వండి, గోరువెచ్చగా ఆ, చేసుకొని మళ్ళీ థిక్ హెయిర్ కావాలి, బాగా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఏం చేయొచ్చు, మళ్ళీ ఆముదం నూనె కానివ్వండి, దాంట్లో కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్గా పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఫిల్ చేసామనుకోండి, గాజు పాత్ర పగిలిపోతుంది. సో కొంచెం వాతావరణం చల్లార ఉంది. సో ఇది చల్లారిన తర్వాత మనం చేద్దాము. ఓకే అండి. సో స్ట్రెయిన్ చేసుకుందామా? సో ఇప్పుడైతే ఆయిల్ రెడీ అయిపోయింది, దీన్ని మనం మంచిగా వడపోసుకుందామండి. ముందు కాలంలో దీన్ని వస్త్రకాళితం చేసేవాళ్ళు. సో చూసారు కదా వ్యూవర్స్, మంచి హెయిర్ ఆయిల్ మీకు కూడా రెడీ. సో మంచి హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది, ఖచ్చితంగా వాడండి. హెయిర్ ఫాల్ కి మాత్రమే కాకుండా గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, డాండ్రఫ్, హెయిర్ ఫాల్, మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ హెయిర్ ఆయిల్ తోటి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్, మంచి హెయిర్ ఆయిల్ మాకు ఈరోజు చూపించినందుకు ధన్యవాదాలు. ఓం నమస్తే, వందే గోమాత్రం అండి.